హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో నవల 13వ భాగం. రాజేశ్వరి తల్లిని తలుచుకుని ఏడవని రోజు ఉండదు. పెద్దిరాజు ఇంట్లో ఉన్న తమ్ముణ్ణి కూడా ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. తన చిన్నతనపు రోజులు తలుచుకుంటే అవి ఈ జన్మకు సంబంధించిన జ్ఞాపకాలేనా అన్నంత అనుమానం కలుగుతుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తల్లి స్మృతి పవిత్రమైన భ్రమలాగా మాత్రమే గుర్తుకు వస్తుంది. రాజేశ్వరి యవ్వనం, అందం చాలా వరకు పాడయ్యాయి. చాలాసార్లు కడుపులు పోగొట్టుకుని తెగుళ్ళు తెచ్చుకుంది. శరీరం కన్నా మనసు సర్వనాశనమయ్యింది. ఎవరైనా చేరదీసి కొంచెం ఆదరిస్తే ఈ బతుకు మానుకొని జీవితమంతా విశ్వాసంగా పడి ఉండాలనే తహతహ కలుగుతోంది. రాజేశ్వరి ఎంత రంగు మాసినా, ఎంత వయసు మీరినా, ఎంత బలహీనంగా చిక్కినా ఇంకా అందమయ్యిందే. ఆమె సౌందర్యం ఎంత తరిగినా ఇంకా కొంత మిగిలే ఉంది. ఎప్పుడు తన దురదృష్టానికి ఏడవడం తప్ప ఏ మగాణ్ణి అసహించుకోదు. వినయం చూపిస్తుంది. డబ్బు ఇచ్చారన్న విశ్వాసంతో చేరదీస్తుంది. రాజేశ్వరి మంచితనం, అందం, కుదురైన సంభాషణ అమితంగా ఆకర్షించాయి రాఘవరావుని. రాఘవరావుకి రాజేశ్వరితో పరిచయం ఏర్పడి 5-6 నెలలయింది. అతనికి రాజేశ్వరి మీద మొదట్లో ఏర్పడ్డ అభిప్రాయం బలపడిందే గానీ చెదరలేదు. అతను జిల్లా పరిషత్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఎల్లమ్మ తోటలో ఉంటున్నాడు. పెళ్ళి కాలేదని చెప్పాడు. అంతకు మించి వివరాలేమీ తెలియవు రాజేశ్వరికి. మనిషి మాత్రం దాదాపు 30 సంవత్సరాల వాడు. నల్లగా, ఎత్తుగా, కొంచెం పుష్టిగా ఉంటాడు. నాజూకుతనం తక్కువ. బిరుసు జుట్టు, చిన్న కళ్ళు, బండ పెదాలు. కొంచెం సేపు మాట్లాడితే పట్టుదల మనిషిలాగా అనిపిస్తాడు. కోపం వస్తే ఆపుకోలేడు. చూడగా చూడగా రాజేశ్వరికి అతను చాలా సాత్వికుడిగా, సహృదయుడిగా కనిపించాడు. అతను తనెంతో అభిమానిస్తుంటే, తన కోసమే వస్తుంటే రాజేశ్వరి చాలా మురిసిపోతుంది. అతను రాగానే ఎంతో సంతోషంతో నవ్వుతూ చూసి ఆప్యాయంగా చేతులు అందుకొని ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకుంటుంది. నా మీద మీకెంత దయ కలిగిందండి అంటుంది మనస్ఫూర్తిగానే. ఆ మాటలకి, ఆ నవ్వుకి రాఘవరావు చాలా సంతృప్తి పడతాడు. ఆ మట్టి గది గాని, నులక మంచం గాని, మాసి నలుపు రంగుకి తిరిగిన దుప్పటి గాని అతనికి కనిపించవు. రాజేశ్వరి ఎంతో ఉత్తమరాలులా అనిపిస్తుంది. ఏ శాపవశాన్నో ఈ లోకంలో పడిందనిపిస్తుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏదో మత్తు ఉంటుంది. ఆమె కౌగిలింత అతని చికాకులన్నిటినీ మరిపిస్తుంది. ఎన్నడూ అర్థం కాని ఒక చిత్రమైన అనుభూతి అతన్ని ముగ్ధుణ్ణి చేస్తుంది. ఎంతోమంది ఆడవాళ్లని చూశాను, ఇంత సుఖం, తృప్తి నేనెన్నడూ ఎరుగను అన్నాడు చాలాసార్లు ఆమెతో. రాజేశ్వరి సిగ్గుపడి, మీ మంచితనంతో మీకలా అనిపిస్తుంది. మీలాంటి గొప్ప మనసున్న వారిని నేను మాత్రం చూశానా అంటుంది అభిమానంతో. ఒకసారి రాజేశ్వరి నెల రోజులు బట్టల జబ్బుతో బాధపడింది. రాఘవరావు కొంచెం సాయం చేసి మందులు కొని తెచ్చిపెట్టాడు. నర్సుని పిలిచి ఇంజెక్షన్లు చేయించుకుంది. ఆ నెల రోజులు రాజేశ్వరి కష్టం చూస్తే రాఘవరావుకి చాలా జాలేసింది. తినడానికి పళ్ళు అవి తెచ్చిపెట్టాడు. ఏమిటి ఇలాంటి వాళ్ల బతుకులు, ఎవరు దుక్కి లేకపోతే ఏమవుతారో అని తెగ ఆలోచించాడు. రాజేశ్వరి లేచి తిరిగి తేలిగ్గా నవ్వే వరకు అతని ఆందోళన తగ్గలేదు. నీకు జబ్బు చేస్తే నాకు భలే భయం వేసింది రాజేశ్వరి అన్నాడు. ఇంకోసారి రాజేశ్వరిని పోలీస్ కానిస్టేబుల్ ఒకడు లెంపకాయ వేయడం రాఘవరావు కళ్ళారా చూశాడు. రాత్రి 9 గంటల వేళ వస్తున్నాడు రాఘవరావు రాజేశ్వరి ఇంటికి. గుమ్మంలో పోలీసు నిలబడి ఏమిటో అడుగుతున్నాడు. రాజేశ్వరి మాట్లాడడం లేదు. చెల్లున చెంప మీద కొట్టి బూతులు తిట్టుకుంటూ బెదిరిస్తూ వెళ్ళిపోయాడు. రాఘవరావు కొంచెం మత్తులో ఉండడం చేత ధైర్యంగా ఇద్దరి మధ్యకి వెళ్ళలేకపోయాడు. రాజేశ్వరి లోపలికి పోయి గుమ్మాన్ని ఆనుకుని ఏడుస్తూ నించుంది. రాఘవరావు గబగబా లోపలికి వెళ్ళి ఏడుస్తున్న రాజేశ్వరి భుజం మీద చెయ్యి వేసి చెంపనిమిరి దగ్గరికి తీసుకున్నాడు. ఊరుకో రాజేశ్వరి, ఎందుకంత దెబ్బ కొట్టాడు? అసలు వాడితో నువ్వెందుకు తగుపడ్డావు అన్నాడు కోపంగా. రాజేశ్వరి ఏడుస్తూనే చెప్పింది, వాడు ఇంట్లోకొస్తానన్నాడు. ఇప్పుడు వీలు కాదన్నాను. అయితే 2 రూపాయలు ఇమ్మన్నాడు. వాడి మొహాన్న పారేద్దామన్నా డబ్బులు లేవు. రేపిస్తానన్నాను, ఒప్పుకోలేదు. కోపంగా కొట్టి స్టేషన్లోకి లాగకపోతే చూడంటూ తిట్టి వెళ్ళాడు. నిజంగా అన్నంత పని చేశాడంటే నా పాటలు కుక్కలకి కూడా రావు. జైల్లో పెట్టించినా పెట్టించేస్తాడు అంది కళ్ళు తుడుచుకుంటూ. కూర్చోండి, నిలబడే ఉన్నారు. మాలాంటి వాళ్ల కోసం మీరు కూడా విచారించి బాధపడడం ఎందుకు? మా కర్మలిలా ఉన్నాయి అని మంచం మీద దుప్పటి సర్దివేసింది. అతను తెచ్చిన పువ్వులు తల్లో పెట్టుకుంది.
రాఘవరావు మంచం మీద కూర్చున్నాడు. రాజేశ్వరి గురించి జాలిగానే ఆలోచించాడు. మత్తు ఎక్కువై అతని ఆలోచనలేవీ సాగలేదు. పడుకొని నిద్రపోయాడు. రాఘవరావు ఎప్పుడొచ్చినా ఉత్త చేతులతో రాడు. ఏ మిఠాయో పువ్వులో తీసుకువస్తాడు. ఇంత మంచి మనిషికి ఉత్త శరీరం కాదు, ఇంకా ఏదో ఇచ్చి సుఖపెట్టాలి అనిపిస్తుంది రాజేశ్వరికి. రాఘవరావు చేతులు ఆమెనెంతో ఓదార్చినట్టు ఉంటాయి. ఆ రాత్రి తెల్లవార్లు అతను రాజేశ్వరి ఇంట్లో నిద్రపోతూనే ఉన్నాడు. అంతకు ముందు రోజుల్లో అతను వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ ఇంట్లో పూర్తిగా ఏ రాత్రి ఉండలేదు. అతన్ని చూస్తుంటే రాజేశ్వరికి పుట్టెడు బలం వచ్చినట్టయింది. తన ఆప్తుడెవరో, తన సొంత మనిషెవరో తన ఇంట్లో ఉన్నట్టనిపించింది. ఆ రాత్రి జీవితంలో ఎప్పుడూ ఎరగనంత సంతృప్తి కలిగింది. తను చాప వేసుకొని మంచం దగ్గర పడుకుని తెల్లవార్లు అతను లేస్తాడేమోనని చూస్తూ జాగారం చేసింది. మరోసారి రాఘవరావు వచ్చేసరికి రాజేశ్వరి ఇంట్లో ఇంకో మనిషి ఉన్నాడు. రాజేశ్వరి రాఘవరావుని చూసి తత్తరపడి బయటికి వచ్చింది. వాణ్ణి పొమ్మను అన్నాడు రాఘవరావు కోపంగా. ఏం బాగుంటుందండి, నేనే తీసుకొచ్చాను అంది. తీసుకొస్తే తీసుకొచ్చావులే, వీల్లేదు పొమ్మను అని పట్టుబట్టాడు. రాజేశ్వరి సంశయిస్తూ, ఆయన 2 రూపాయలు కూడా ఇచ్చారే అంది. వెధవ 2 రూపాయలు, 10 రూపాయలు ఇస్తాను నేను. వాడి డబ్బు వాడి మొహాన్న పారే. చెప్పు తొందరగా, ఎందుకు వాడింకా ఇంట్లో అని విసుక్కున్నాడు. రాజేశ్వరి ఎటూ తేల్చుకోలేక 2 నిమిషాలు నిలబడి, ఇలా అయితే నా బతుకు తెరువైమైపోతుందండి. మీకు తెలియనిదేముంది, నన్నేం చెయ్యమంటారు అంది. అయితే వాణ్ణి పంపించవా కోపంతో అడిగాడు రాఘవరావు. ఆయనకేం చెప్పమంటారు అంది రాజేశ్వరి దీనంగా. ఏదో ఒకటి చెప్పు. నీ మొగుడొచ్చాడని కేకలేస్తున్నాడని చెప్పు. తనకంత ఉపాయం తోచినందుకు చాలా ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడెవరి దగ్గరికి వెళ్ళడం లేదు తెలుసా? నువ్వు వెళ్ళకూడదు. నేనే నీ మొగుణ్ణని చెప్పు అన్నాడు. రాజేశ్వరి తెల్లబోయి, అతనెలా నమ్ముతాడండి అంది. నమ్మకేం చేస్తాడు? వాడి పెళ్ళాం అనుకొని వచ్చాడా? పొమ్మను బయటికి అంటూ కోపంగా అరిచి జేబులో నుంచి 2 రూపాయలు తీసి రాజేశ్వరి చేతిలో బలవంతంగా పెట్టి, పద నేను వస్తాను, పద వాడికిచ్చేయి అని రాజేశ్వరిని నిర్బంధం పెట్టాడు. రాజేశ్వరి కదలకుండానే గదిలో వ్యక్తి బయట గల్లంతు విని గబగబా బయటకొచ్చి, నా డబ్బు నాకు పారేయ్ పోతాను అన్నాడు ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ. రాఘవరావు వచ్చినప్పుడే అతనిపై ప్రాణాలు పైనే పోయాయి. రాఘవరావు కేకలు కూడా వేస్తుంటే హడలిపోయి బయటపడ్డాడు. రాజేశ్వరి చేతిలో నోటు అందించగానే తీసుకొని ఉక్రోషం పట్టలేక, అంత మొగుడుచాటు ఎవ్వారం ఎందుకు మొదలెట్టావు అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ప్రాణం తేలికపడింది. రాఘవరావు బాగా శాంతించి, పిరికిగాడిద కొడుకు అని తిట్టుకొని ఇంట్లోకొచ్చాడు. రాజేశ్వరికి కొంచెం కోపం వచ్చింది. ఆయనకై ఆయన వెళ్ళిపోతానన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేకపోతే ఏం చేస్తాడు? ఏమో ఏం చేస్తారో. ఒంటరిదాన్ని, వృత్తి మీద బతికేదాన్ని, వచ్చిన వాళ్ళని ఇలా చెడ్డ చేసుకుంటే నాకెలా గడుస్తుందండి అంది నిష్ఠూరంగా. నీకేం పర్వాలేదు, నేనున్నాగా అని రాఘవరావు నిర్లక్ష్యంగా దర్జాగా మంచం మీద పడుకుని ఇంటి కప్పుకేసి చూశాడు. రాజేశ్వరికి నవ్వొచ్చింది. మీరున్నారు ఎందుకు? నన్ను హడలుగొట్టడానికే. ఛ, నీ మీద నాకెంత ప్రేమో, నువ్వెరగవులే, ఇలా రా మరి అంటూ రాజేశ్వరిని పమిట చెంగు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. రాజేశ్వరి పక్కలో కూర్చుని రాఘవరావుని చిలిపిగా చూస్తూ, ఎంత గడుసువారో, పుస్తె కట్టి పెళ్లాడిన మొగాడిలాగే పెత్తనం చేశారే అంది. పుస్తె కట్టినంత మాత్రాన గొప్పేమిటి? అలా అయితే నేను కట్టేస్తా. వద్దులేండి, నాలాంటి దానికి అంత అదృష్టం కూడానా? మీకోసం ఏ అదృష్టవంతురాలు బంగారం పువ్వులతో పూజ చేస్తుందో చెయ్యని, దాని పూజ అలా పోవాల్సిందే. నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు రాజేశ్వరిని చేతుల్లోకి తీసుకుంటూ. అంతకుముందు రాజేశ్వరి మంచం మీద కూర్చున్న వాణ్ణి తలుచుకుంటే అతనికి మా చెడ్డ కంపరంగా అనిపించింది. 2 కేకలు వేసి వాణ్ణి వెళ్ళగొట్టినందుకు చాలా గర్వంగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను రాజేశ్వరి, ఇన్నాళ్ళు నాకు పెళ్లి ధ్యాస రాలేదు. ఎలాగో ఇంతకాలం గడిచిపోయింది. మొన్న తలకాయ పోటు వస్తే పెళ్ళాం అనేది ఉంటే కాస్త చాకిరీ చేసేది కదా అనిపించింది. నీకన్నా పెద్ద అందగత్తి, బుద్ధిమంతురాలు నాకెవరు దొరుకుతారు? శుభ్రంగా పెళ్లి చేసుకొని ఒక్క ఇంట్లోనే ఉందాం, ఇద్దరికీ సుఖంగా ఉంటుంది అన్నాడు. రాజేశ్వరి ఆ మాటలన్నీ ఆనందంగా వింది. అంతలోనే చిన్నబుచ్చుకొని, చాలేండి మీ మాటలు మీరును, నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి? మీకేమన్నా మతిపోయిందా అని మందలించింది. రాఘవరావు ఊరుకోకుండా, అదేం మాట రాజేశ్వరి, నేను మాత్రం బుద్ధిమంతుణ్ణా? మనకు నచ్చితే సరి, ఏదైనా సరిపెట్టుకోవచ్చు అన్నాడు.
సరేలేండి బాబు, ఊరుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు, కాసేపు నిద్రపోండి అని అతని చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుని సంతోషపెట్టింది. ఆ తెల్లవార్లు రాజేశ్వరి మనసులో రాఘవరావు అన్న మాటలే సుళ్ళు తిరిగాయి. అలాంటి ఆశలు పెరగనిస్తే అవి తీరలేదని బాధపడడం తప్ప ఏమీ జరగదని ఆమెకి బాగా తెలుసు. ఎన్నాళ్ళిలా జరుగుతుందో జరుగుతుంది. ఎప్పుడో ఏ జబ్బుతోనో హఠాత్తుగా కళ్ళు మూసుకుపోతాయి. ఆ రోజెప్పుడొస్తుందని ఎదురు చూడాలి గాని ఇంతకాలం గడిచాక, ఇన్ని రకాల మందిని చూశాక ఇప్పుడు పెళ్ళేమిటి అని మనసుని సరిపెట్టుకోవాలని ప్రయత్నించింది. తర్వాత వచ్చినప్పుడు రాఘవరావు పెళ్లి మాట మళ్ళీ ఎత్తాడు. అప్పటికి అతను బాగా నిర్ణయించుకున్నాడు. చాలా ఉత్సాహంగా పట్టుదలగా ఉన్నాడు. మన పెళ్ళి సింహాచలం కొండ మీద అయితే బాగుంటుంది. ఇల్లు ఉండనే ఉంది. 4 గిన్నెలు, ముంతలు, పప్పులు, ఉప్పులు కొనేస్తాను. నీ గుడ్డలన్నీ తెచ్చుకో, దర్జాగా ఒక్క ఇంట్లోనే ఉందాం అన్నాడు. రాజేశ్వరి తెల్లబోతూ వింది. రాఘవరావు నిజంగానే చెప్తున్నాడనుకునేసరికి ఆమెకి భయం వేసింది. మీకిలాంటి బుద్ధిలా పుట్టిందండి, మంచివారే. మీరొప్పుకుంటే మాత్రం నేనొప్పుకుంటాననుకున్నారా? మీ కులస్తుల పిల్లని, అయినింటి పిల్లని చూసి పెళ్లి చేసుకోండి, నలుగురు మెచ్చుతారు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. నా మీద మనసు ఉంటే నేనెప్పుడైనా కాదంటానా? నాకొక్క చిల్లి కానీ ఇవ్వద్దు. నా ఒంట్లో కాస్త ఆరోగ్యం ఉండాలి గాని మిమ్మల్నెప్పుడూ కాదనను అంటూ నచ్చజెప్పబోయింది. రాఘవరావు మొరాయించాడు. అదేం కుదరదు. నేను బాగానే ఆలోచించాను. ఇది మంచి పనే గాని చెడ్డ పని కాదు అన్నాడు. పెళ్లి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాడు. రాజేశ్వరి ఆశ్చర్యపడింది. నలుగురు నవ్వరు, నాలాంటి దాన్ని చేసుకుంటే అంది. ఏడిశారు, నవ్వని అన్నాడు. రాజేశ్వరికి అంతా కలలాగా అనిపించింది. అంతకు ముందెప్పుడో 2-3 సార్లు రాఘవరావుతో పెళ్ళవుతున్నట్టు కలలు వచ్చాయి. ఇది కూడా అలాంటి కలలాగా ఆమెకి నమ్మకం చిక్కలేదు. ఏమో మీ దయ నా ప్రాప్తం అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. రాజేశ్వరి పెళ్లి కబురు విని మంగమ్మ, దుర్గా చాలా సంతోషపడ్డారు. ఇంతకాలానికి దేవుడు నిన్ను చల్లగా చూశాడు రాజమ్మ. నా మొగుణ్ణి నువ్వు లాక్కుంటే లాక్కున్నావు గాని నన్ను మర్చిపోకు. ముసలిముండనయ్యాక నీ దగ్గరే పడి ఉంటాను అంది దుర్గా. అతన్నే నమ్ముకొని విశ్వాసంగా మసులుకోవాలమ్మా, నీ పుణ్యం మంచిది అంది మంగమ్మ. రాజేశ్వరికి భూమి మీద ఉన్నట్టు లేదు. రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు ఉంది. పెళ్లి మాట నిర్ణయం అయ్యాక పరాయి మగాళ్ల జోలికి పోలేదు. రాఘవరావు వస్తున్నాడు. రాకపోతే ఒక్కతి ఉంటోంది పెళ్లి గురించి కలలు కంటూ. అంతా చాలా విచిత్రంగా. అనుకున్న వారం రోజుల్లో అప్పన్న కొండ మీద పెళ్ళైపోయింది రాజేశ్వరికి, రాఘవరావుకి. రాజేశ్వరి మెడలో మంగళసూత్రాలు పడ్డాయి. పెళ్లికి రాఘవరావు స్నేహితులెవరో 2 వచ్చారు. రాజేశ్వరి తరపున దుర్గా, మంగమ్మ వచ్చారు. పెళ్లి అయిన తర్వాత అందరూ రాఘవరావు ఇంటికి వెళ్ళారు. ఒక్క పూట ఉండి దుర్గా, మంగమ్మ వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు వస్తుండమని రాజేశ్వరి బిక్క మొహంతో చెప్పింది. కళ్ళ నీళ్లతో సాగనంపింది. రాజేశ్వరి ఇంకా తేరుకోలేనంత దిగ్భ్రమలో ఉంది. మెడలో మంగళసూత్రాలతో, నల్లపూసలతో ఆమె మొహం ఆమెకే ఎంతో అందంగా కనిపిస్తోంది. రోజు మంగళసూత్రాలనెంతో భక్తితో కళ్ళకద్దుకుంటుంది. ఇల్లు కూడా రాజేశ్వరికి పెద్ద భవనంలాగా అనిపించింది. 2 గదులు, గచ్చు నేల, చిన్న పెరడు, వీధి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవాలి. రాఘవరావు దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్న ముసలమ్మ నీళ్లు పట్టి ఇచ్చి గిన్నెలు తోమి పెడుతుంది. మిగిలిన పనులన్నీ రాజేశ్వరి చేసుకుంటుంది. పెళ్లి అయి నెల దాటింది. రాజేశ్వరి దినచర్య ఒక పద్ధతికి వచ్చింది. రాఘవరావు పొద్దున్నే కాఫీ తాగి 10 గంటల వేళ భోజనం చేసి ఆఫీస్కి వెళ్తాడు. మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లో టిఫిన్ తింటాడు. సాయంత్రానికి రోజు రాజేశ్వరి ఏదో ఒకటి చేసి ఉంచుతుంది. రాగానే కాఫీ తాగి మళ్ళీ బయటికి వెళ్ళి 7-8 గంటలకు ఇంటికొస్తాడు. రాజేశ్వరి వంట చేసి స్నానం చేస్తుంది. ఆ నెల రోజుల్లోనూ ఇద్దరు 2 సార్లు సినిమాలకు కూడా వెళ్ళారు. బయటికి వెళ్ళడం అంటే రాజేశ్వరి ఇష్టపడదు. ఎవరైనా తెలిసిన మగాళ్ళు కనబడతారని. రాఘవరావుకి జీతం ఎంతో రాజేశ్వరికి తెలియదు గాని అతని చేతిలో ఎప్పుడూ డబ్బు మసులుతుందని తెలుసు. ఇంట్లో దేనికి లోటు ఉండదు. పప్పులు, ఉప్పులు వేటికవి అన్నీ తెస్తాడు. రాజేశ్వరికి 4-5 చీరలు కొన్నాడు. చెవులకు కొత్త రింగులు కొన్నాడు. రాజేశ్వరికి కొంచెం విచారం కలిగించే విషయం, రాఘవరావు ఏ రాత్రి తాగకుండా ఉండలేడు. శని ఆదివారాలు ఇంటి మొహం చూడకుండా పేకాటలో కూర్చుంటాడు. అతనికి చెప్పటానికి రాజేశ్వరికి ధైర్యం చాలదు. అతన్ని నొప్పించడం ఆమెకెంత మాత్రం ఇష్టముండదు. ఆయన సాక్షాత్తు భగవంతుడు.
తనని పాప పంకిలంలో నుంచి పైకి తీసి అంత మురికితోనూ అక్కువ చేర్చుకోగలిగిన పుణ్యాత్ముడు. జీవితమంతా ఆయనకు సేవ చెయ్యటం కన్నా తన బతుక్కి ఇంకో అర్థం లేదు. ఆయన తప్పొప్పులించడానికి తనేపాటిది. ఏ విషయంలో అయినా సరే రాఘవరావు మాటకి రెండో మాట చెప్పడం రాజేశ్వరికి ఇష్టం ఉండదు. అతను బాగా తాగి తెగ వాగుతూ ఇంట్లో సామాన్లన్నీ చిందరవందర చేస్తున్న రాజేశ్వరి మీద కళ్ళెర్ర చేసిన ఆమె లక్ష్య పెట్టదు. వెనక తిరిగి నచ్చజెప్పి పడుకోబెట్టాలని ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి మాట వింటాడు, ఒక్కోసారి ఎంత బతిమిలాడినా వెనక పాత సినిమాల్లో పాటలన్నీ పాడుతూ కూర్చుంటాడు అర్ధరాత్రి వరకు. రాజేశ్వరి మాట్లాడకుండా నిద్రపోతుంది. రాఘవరావు ప్రవర్తన ఆమెనెప్పుడూ బాధ పెట్టలేదు. పొద్దున్నే అతని స్నానానికి వేడి నీళ్లు కాగబెట్టడం దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అతని కోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటుంది. వంట బాగా చేతకాకపోయినా శ్రద్ధగా చేస్తుంది. ఎప్పుడు ఇల్లు బూజు పట్టనివ్వకుండా దులిపి గచ్చు కడిగి శుద్ధ ముగ్గలు పెట్టి దుప్పట్లు తెల్లగా ఉతికి అలమారలు 4 రోజులకోసారి సర్ది బియ్యం ఏరుకుంటూ పప్పులు బాగు చేసుకుంటూ ఎప్పుడు వీధి గుమ్మం గడిపెట్టుకుని ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని తరుముకొస్తున్నట్టు ఉత్సాహంతో ఓపికతో చేస్తుంది. పెరడంతా తవ్వి బాగు చేసి పూల మొక్కలు కూరగాయలు పాదులు పెంచుకోవాలని సరదా ఎక్కువయ్యింది. సంసారం చేసుకోవడం అంటే భర్తకి సేవ చేయడం అంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనుకుంది చాలాసార్లు. కానీ ఆమెకి నిన్న మొన్నటి విషయాలేవేవో జ్ఞాపకం వచ్చి హఠాత్తుగా చిన్నబుచ్చుకుంటుంది. నాలాంటి మనిషి సంసారి అవుతుందా? ఇంకో జన్మ ఎత్తాలి గాని ఈ శరీరం ఇలా ఉండగా చేసిన పాపాలన్నీ పోతాయా అని దిగులు పడుతుంది. ఒక్కోసారి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి పాత సంగతులన్నీ మర్చిపోతాను. పతివ్రతలకు మాత్రం పీడకలలు రావు, జరిగిందంతా పీడకలే అంతే అనుకుంటాను అని నచ్చజెప్పుకుంటుంది. ఇప్పుడు ఎంత మార్పో. తిగుళ్ల భయం లేదు, పోలీసుల బెడదలేదు, రోడ్ల మీద తిరిగి ₹1 డబ్బుల కోసం ఎవన్నో ఒకణ్ణి పిలిచి తెచ్చుకోవలసిన అగత్యం లేదు. అదంతా గతం అయిపోయింది. తన జీవితం ఒక గాడిన పడింది. తను సంసారి అయ్యింది. కానీ దుర్గా, నాగమణి, వరాలు వాళ్ళు అంతేనా? ఇక వాళ్ళని తలుచుకుంటే చాలా దిగులు ముంచుకొస్తుంది. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నడూ వీధిలోకి తొంగి చూడలేదు రాజేశ్వరి. ఇరుగున పొరుగున ఎవరున్నారో తెలియదు. పక్కింట్లో ఎవరో పంతులుగారు రోజు పిల్లలకి పాఠాలు చెప్పడం మాత్రం వినిపిస్తూ ఉంటుంది. రాఘవరావు ఇంటికి వచ్చాడంటే ఆమె మొహంలో చిత్రమైన ఆనందం వస్తుంది. ఎప్పుడేం చెప్తాడో చేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. రాఘవరావు కూడా ఎప్పుడు తను చేసిన గొప్ప పని తలుచుకొని ఆశ్చర్యపోతూ ఉంటాడు. నేను కాబట్టి గాని ఇలాంటి పెళ్ళి ఎవరు చేసుకుంటారు అనుకున్నాడతను చాలాసార్లు. అతని స్నేహితులు కూడా అలాగే అన్నారు. నిన్ను సతాయించే పెద్దవాళ్ళెవరూ లేరు. సంఘం భయం లేదు నీకు. మంచి చెడ్డలా పట్టింపు లేదు. అందుకు తెగించావు గాని మేమైతే ఇలాంటి పని చేయగలిగే వాళ్ళం కాదు అన్నారు. అది మంచి పని అంటున్నారో చెడ్డ పని అంటున్నారో వాళ్ళ అభిప్రాయాలేమిటో అంతుపట్టనివ్వకుండా ఇలాంటి పని మంచిదేనంటారా కాదా అన్నాడు రాఘవరావు వాళ్లతో తర్కానికి దిగుతూ. లోక విరుద్ధంగా నడిచే వాళ్లకు మంచి, లోక సహజంగా మసిలే వాళ్లకు చెడ్డ అన్నారు వాళ్ళు నవ్వులాటల్లో పెట్టి. రాఘవరావు చిరాకు పడ్డాడు. ఒక గొప్ప పని చేసినా అర్థం చేసుకోలేరు వెధవలు, ఓర్చలేరు అని తిట్టుకున్నాడు. ఇంటికి వచ్చి రాజేశ్వరి కళ్ళల్లో అపారమైన కృతజ్ఞత వినయమో చూసినప్పుడు అతని మనసెంతో తేలిక పడుతుంది. ఎప్పుడు ఏదో పని చేస్తుంటావెందుకు? కాసేపు తీరిగ్గా కూర్చోరాదు అని మందలిస్తాడు. రాజేశ్వరి నవ్వి, ఏం చేస్తున్నానండి, ఇంటి కోసం ఏం చేసినా తృప్తి ఉండదు అంటుంది భక్తిగా. ఆమె అలా అన్నప్పుడల్లా అతనికి చాలా ఆనందం కలుగుతుంది. లలిత గారు అని వీధి గుమ్మంలో నించుని పిలిచాడు 2-3 సార్లు రామచంద్రం. లలిత బయటికి వచ్చి అతన్ని చూసి నవ్వుమొహంతో రండి అని ఆహ్వానించింది లోపలికి. మీ ఇల్లు తేలిగ్గానే పట్టుకున్నాను అంటూ లోపలికొచ్చాడు. గదిలో 2 చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. మా ఇంటి వారమ్మాయిలు, వీళ్ళ చదువు భారం నా మీదే పెట్టారు వాళ్ళమ్మగారు అంది లలిత ఉన్న ఒక్క కుర్చీని ముందుకు జరుపుతూ. వాళ్ళకి చెప్పాలా మీరే చదవాలా? రెండూను నేనే చదివి చెప్పాలి, కూర్చోండి అంటూ లలిత లోపలి గదిలోకి వెళ్ళింది. లలిత విశాఖపట్నం నుంచి వచ్చేసిన తరువాత 4 నెలలు ఉద్యోగం దొరక్క అక్కగారింట్లోనే ఉంది ఏలూళ్ళలో. మొదట విషయమేమిటో చెప్పకుండా మరుగుపరిచిన తరువాత అక్కగారికి చెప్పక తప్పలేదు.
అక్క మనసులో కొత్త దిగులు పెట్టడం ఇష్టం లేక బావ గురించి చెప్పకుండా ఎవరో కాలేజీలో స్నేహితుడి గురించి మాట్లాడితే భర్త తనని అనుమానించాడని చెప్పింది లలిత అక్క. తను వెళ్ళి మరిదితో మాట్లాడతానంటే లలిత ఒప్పుకోలేదు. అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తే 6 నెలలకి కాకినాడలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఏడాది నుంచి లలిత కాకినాడలోనే ఉంటుంది. రామచంద్రం కూడా ఆ స్కూల్లోనే పనిచేస్తున్నాడు. 25 ఏళ్లుంటాయి. పెళ్లి కాలేదు. పొడుగ్గా సన్నగా ఉంటాడు. ఎప్పుడూ తెగ మాట్లాడుతూ ఉంటాడు. కొత్తగా చూసినప్పుడు అతన్ని చాలా అమాయకుడనుకుంది లలిత. బాగా పరిచయం ఉన్నవాళ్లకి గాని అతని తెలివి కనపడదు. స్కూల్లో ఒకసారి లలిత రామచంద్రం క్లాసు ముందు నుంచి వెళ్తూ పిల్లలు చేస్తున్న గోలకి ఆశ్చర్యపడి క్లాస్ గుమ్మంలోకి వెళ్ళి, ఏమిటి మాస్టారు సంతలాగా ఉంది క్లాస్ అంది. బోర్డు మీద లెక్క వేయబోతున్న రామచంద్రం లలితని చూసి నవ్వుతూ, ఉంది కదండి, సంతలాగే ఉంది కదండి. థ్యాంక్ యూ లలిత గారు, అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. లలిత నవ్వి, మీ పిల్లలకి చదువు చెప్తున్నారా, అల్లరి నేర్పుతున్నారా అంది. చదువుకుంటూ అల్లరి చేయటం, అల్లరి చేస్తూ చదువుకోవడం రెండూ చేస్తారు మా పిల్లలు. వస్తాను మాస్టారు అని పోబోయింది లలిత. వీల్లేదు లలిత గారు, మా క్లాస్ అంటే మీరేమిటో అనుకుంటున్నారు. 100 సంతలైతే మాత్రం మా క్లాసుకి సాటి వస్తాయా? మా పిల్లల్లో ఒక్కోడు ఒక్కో సంత అయిందా? అటు చూడండి. పిల్లలు, మీరు నిశ్శబ్దంగా కూడా ఉండగలరని నేను, ఉండలేరని ఈ అమ్మగారు వాదించుకుంటున్నాం. మీరు ధైర్యం చెప్తే నేను ఈ పంతులమ్మగారితో పందెం వేస్తాను అన్నాడు మాస్టారు. పిల్లలంతా సడన్గా గోల మానేసి నవ్వుతూ మౌనంగా చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడు ఇలాగే ఎందుకుండకూడదు మాస్టారు అంది లలిత. అమ్మో, మా క్లాసుని పసివాళ్ల కంఠాలు వినిపించని ఎడారి చేసేయకండి. 1000 సంతలై శాఖోపశాఖలై వర్ధిల్లాలని దీవించి వెళ్ళండి అని ప్రార్థించాడు రామచంద్రం. లలిత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రామచంద్రం టీచర్స్ రూమ్లో ఉన్నప్పుడు ఏవేవో కథల మీద, సాహిత్యం మీద తెలిసి తెలియని ఉపన్యాసాలివ్వడం లలిత చాలాసార్లు వింది. ఒకసారి చలాన్ని చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడుతున్నాడు. మిగతా టీచర్స్ కొంతమంది చలాన్ని వెటకారంగా విమర్శిస్తుంటే రామచంద్రం వాళ్ళందరి మీద కలబడి వాదిస్తున్నాడు. తర్వాత లలిత అడిగింది అతన్ని, చలం అంటే మీకెందుకంత ఇష్టం అని. అదేం ప్రశ్నండి? వెన్నెలంటే ఎందుకిష్టమంటే ఎలాగండి చెప్పేది అన్నాడు. బాగుంది, చలం అంటే మీకిష్టమని వెన్నెలతో పోల్చేస్తే ఎలాగా? నేను చీకటితో పోలుస్తాను. ఏం చేయగలరు మీరు? ఏమీ చెయ్యలేను, బావురుమని ఏడుస్తాను. లలిత నవ్వి, అంత ఇష్టమైతే ఆయన గొప్పేమిటో చెప్పరాదు అంది. చెబుతాను, నాకు చేతనైందేదో. వెన్నెల గొప్పేమిటో చెప్పమంటే చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అంటాను. అంతకన్నా చెప్పగలనా? పోనీ అలాగే చెప్పండి, ఇది కూడా 2 ముక్కల్లోనే చెప్పండి. అలా అన్నారు, బాగుంది. మన మాస్టర్లతో అలాగే అక్కడో ముక్క ఇక్కడో ముక్క చెబుతూ ఉంటాను. ఆ పుస్తకాల మూలాన ఎన్నో సంగతులు కొత్తగా ఆలోచించడం తెలిసిందండి. మా నాన్న మా అమ్మని ఎప్పుడు ఒసే ఒసే అని పిలుస్తాడు. అందులో తప్పేమిటో చిన్నప్పుడు తెలిసేది కాదు. అప్పుడంతా అది మామూలుగానే అనిపించేది. కానీ ఈ పుస్తకాలు మొదలుపెట్టాక ఒకసారి మా నాన్నతో పోట్లాడాను. అమ్మని అలా ఎందుకు పిలుస్తావు? పేరుతో పిలవరాదు? అమ్మ నిన్ను ఒరే అంటుందా? నువ్వు ఒసే ఎందుకంటావు అన్నాను. ఏడ్సావులే అన్నాడాయన. ఇది ఇంకో తప్పు. పిల్లలు ఏం అడిగినా లక్ష్య పెట్టరు పెద్దవాళ్ళు అన్నాను. ఆయన నవ్వుకుంటూ పోయాడు. చలం పుస్తకాలు చదవకముందు ఎన్నడైనా మా నాన్నతో వాదించానా? అసలు తలెత్తి మాట్లాడానా? ఈ పుస్తకాలు నన్నెలా మార్చేశాయో చూడండి. ఇంకా చాలా విషయాలున్నాయి. అసలు స్త్రీల గురించి చిన్నప్పటి నుంచి ఉండే అభిప్రాయాలెన్నో మారిపోయాయి. కళ్ళు తెరుచుకున్నట్టు అనిపిస్తుంది నిజంగా. ఇంత చెప్పడం ఎందుకు? మీరే చదవండి, మీకే తెలుస్తుంది. అలాగా, చదువుతాలేండి. అయితే మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు ఆయన పుస్తకాలు? 10 ఏళ్ల కిందట నేను చలాన్ని ఆకళింపు చేసుకుంటున్న రోజుల్లో ఆయన పుస్తకాలన్నీ నాకు దొరకలేదు. షాపుల్లో లేవు, లైబ్రరీలో కూడా కొన్ని లేవు. ఎవరింట్లో ఉన్నాయో రోజుల తరబడి వాకాబులు చేసి నా మొహం చూసి ఇంటికివ్వడానికి ఒప్పుకోకపోతే వాళ్ళని బతిమాలి వాళ్ళ పిల్లలకి బిస్కెట్లు అవి తీసుకెళ్ళి ఆ పుస్తకం పట్టుకొని వాళ్ళ వరండాలోనే కూర్చొని చదివేవాణ్ణి. మొట్టమొదట బ్రాహ్మణీకం ఒక పెద్ద బైండులో పూర్తిగా రాసుకున్నాను. నమ్మనంటే రేపు తీసుకొచ్చి చూపిస్తాను ఆ బైండు. వద్దులేండి, నమ్ముతాను. ఆ పుస్తకాలు అంత ఇష్టమన్నమాట మీకు.
మన ఇళ్లల్లో చాలా సంకుచితంగా ఆలోచిస్తారు. అన్నీ తప్పుడు అభిప్రాయాలే. అమ్మలు నాన్నలు మనకు అవే నేర్పుతారు. ఇలాంటి రచయితలు మంచి ఆలోచనలు ఇస్తే వాటిని కళ్ళకద్దుకొని నేర్చుకోవాలి కదా. మన మాస్టర్లు చూడండి, మా నాన్నలాగా ఎలా మొండికెత్తుతున్నారో, అందుకే వాళ్లతో పోట్లాడుతూ ఉంటాను. మీరు కూడా కథలు రాయకూడదు అంది లలిత ఒకసారి రామచంద్రంతో. రాయాలని ఉబలాటంగానే ఉందండి, కానీ వాటి కోసం బాగా ఆలోచించాలి. నా బుర్ర పనికొస్తుందంటారా? అదీగాక ఓ గంటైనా ఓ చోట కదలకుండా కూర్చోవాలి, అదీ ఇబ్బందే అని వివరించాడు రామచంద్రం. లలిత నవ్వి, ఒక మంచి పని చేయటానికి ఒక చెడ్డ పని మానుకోవచ్చు. మీరు కాస్త కుదురుగా కూర్చోవడం నేర్చుకోవాలి ముందు అంది. కూర్చుంటే కథ రాయగలనంటారా? ఒక గంట సేపు మాట్లాడకుండా కూర్చోగలిగితే ఇక మీరు ఏదైనా చేసేయగలరు. అసలు చిన్నప్పుడే చెప్పాలండి, ఎక్కువగా వాగకు, ఎక్కువగా తిరగకు అని రెండూ అంటించి మరీ నేర్పాలండి. పోనీ ఇప్పుడు నేర్చుకోరాదు? మిమ్మల్ని మీరే అంటించుకోరాదు? నిజమే, మొదలు పెట్టాలి. అలాంటి సంభాషణలు తప్ప, స్కూల్లో పరిచయం తప్ప ఇద్దరికీ అంతకు మించిన స్నేహం లేదు. లలితకి చలం పుస్తకాలంటే చాలా ఇష్టమని విన్నప్పుడు రామచంద్రం ఆశ్చర్యపోయి చాలా ఆనందించాడు. లలిత అంటే రామచంద్రానికి చాలా గౌరవం. ఆమె ఆడవాళ్లతో అయినా మగవాళ్లతో అయినా ఒక్కలాగే చనువుగా మాట్లాడుతుంది. చక్కగా చిరునవ్వుతో పలకరిస్తుంది. స్కూల్లో చూసినా బయట చూసినా ఒక్కలాగే సింపుల్గా ఉంటుంది. ఎంతో సాదా చీరలు కడుతుంది. అలంకారాలు చేసుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. చూడగా చూడగా లలితా తత్వం రామచంద్రానికి ఆమె మీద చాలా గౌరవం కలిగించింది. మిగిలిన టీచర్స్ కూడా ఆమెని చాలా అభిమానిస్తారు. లలిత కాఫీ కప్పుతో లోపల నుంచి బయటికి వచ్చింది. నేను చేసింది మీకు నచ్చుతుందో లేదో అంటూ అతని ముందు బల్ల మీద పెట్టింది కప్పు. పర్వాలేదు, నచ్చకపోయినా నచ్చినట్టు నటిస్తూ తాగేస్తాలేండి అన్నాడు. మీకు సభ్యత తెలుసు అని మెచ్చుకుంది లలిత. అయినా ఇప్పుడు ఈ మర్యాదలెందుకు చెప్పండి? తొందరగా తాగేసి దయచేయమనేగా. అదేం మాట? రమ్మంటేనే వచ్చారా, పొమ్మంటే పోవడానికి మీ ఇష్టం. ఒక గంట సేపు కూర్చోండి, తరువాత నాకు పనుంది. మీకు కాఫీ చాలా ఇష్టం కదా, అందుకే తొందరగా తెచ్చాను. చల్లారిపోతుంది, తీసుకోండి అంది మర్యాదగా. మీరంటే సరే గృహిణి గారు, మరి ఆ చిన్నపిల్లలిద్దరినీ పెట్టుకుని నేనొక్కడిని ఎలా తాగుతాను? వాళ్ళకసలు కాఫీ అలవాటు లేదు. చిన్నపిల్లలు కాఫీలు తాగుతారా? పర్వాలేదు, మీరొక్కరే తీసుకోండి అని నచ్చజెప్పింది లలిత. మీ ఇంట్లో పిల్ల శిష్యులు ఉంటారని తెలియదు, లేకపోతే ఏ బిస్కెట్లో తెచ్చేవాణ్ణి. ఈసారి తెద్దురుగాని లేండి. రామచంద్రం కాఫీ తాగుతూనే మెచ్చుకున్నాడు లలితని. నటించడం లేదు సుమండి, కాఫీ బాగుంది, నిజం చెప్తున్నాను. నాకసలు నటన రాదు. చిన్నప్పుడు నన్నోసారి ప్రహ్లాదుడి వేషం వేయడానికి సినిమా వాళ్ళు పట్టుకుపోయారు. పాముల్ని ఏనుగుల్ని చూసి ఏడవలేదు గాని విష్ణుమూర్తిని చూసి జడుసుకున్నానని రైలెక్కించేశారు. పాముల వాళ్ళు తీసుకొస్తే పాముల్ని మా ఊళ్ళో చాలాసార్లు చూశాను. సర్కస్లో ఏనుగుల్ని చూశాను. విష్ణుమూర్తిని ఎప్పుడూ చూడలేదండి. సినిమా విష్ణుమూర్తి చేతులు అవి చూస్తే భయం వెయ్యదు? నటన కోసమైనా ధైర్యంగా ఉండడం నాకు చేత కాలేదు. అంచేత నాకు నటన రాదని మీరు నమ్మాలి. కాఫీ చాలా బాగుంది అన్నాడు కుర్చీలో నుంచి లేచి కప్పు గుమ్మంలో పెడుతూ. ఇంతకీ నేనెందుకొచ్చానో మీరడగదలుచుకోలేదా అని మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. మీరు చెప్పదలుచుకున్నారని నాకు తెలుసు అంది లలిత నవ్వి. తను విద్యార్థుల పక్కన కూర్చుంది చాప మీద. ఎంతైనా మీరు గడుసువారు, పోన్లేండి చెప్పేస్తాను అంటూ జేబులో నుంచి కాగితాల మడతలు తీశాడు. నేనొక కథ రాశానండి. ఓ పూటంతా కదలకుండా రూమ్లో పడి ఉండి మరీ రాశాను. ఆహా, చాలా సంతోషం. మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అదుగో కంగ్రాచ్యులేషన్స్తో తప్పించేసుకుందామనుకున్నారు కాబోలు. అదేం కుదరదు. కథ చదువుతాను, శ్రద్ధగా వినాలి. విని మీ అభిప్రాయం చెప్పాలి. సలహా ఇచ్చినందుకు నా మీదేనా మీ ప్రయోగం? సర్లేండి, ఏం చేస్తాం. క్షమించాలి. మీ జీవితంలో కష్టాలున్నాయో లేవో నాకు తెలియదు. ఈ కష్టాన్ని మీరు ఆనందంగా భరించెయ్యాలి. ఇంకో మనవి, మీ శిష్యులారిద్దరినీ కూడా పుస్తకాలు కింద పెట్టి కాసేపు నా కథ వినమనండి. చూడండి, 3 శ్రోతలున్నారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉండదు? మీరే చెప్పండి. అవును, కాసేపు చదువు మానేయండమ్మా. మాస్టారు మంచి కథ చదువుతారు, విందాం అని లలిత పిల్లలిద్దరినీ రెడీగా కూర్చోబెట్టి తను కూర్చుంది. అంతా రెడీయేనా? వినండి. కథ పేరు అందని బంధాలు. ఎలా ఉంటుందంటారు? లలిత నవ్వింది. పూర్తిగా చదివేసి అప్పుడు అడగండి. ఇలా మొదటే
మోమాట పెడితే నాకు కోపం వస్తుంది. సారీ, అయితే చదివేస్తాను అంటూ గంభీరంగా మొదలుపెట్టాడు. సూర్యుడు చాలా విచారంగా ఉన్నది. ఆమెకి 11 పెళ్లి సంబంధాలు తప్పిపోయినాయి. ఎంచేతననగా ఆమె మూగపిల్ల, శృతి చేయని వీణీయ, భగవంతుడు శపించిన అప్సరస ఆమె. ఆ విధంగా ఆమెని వర్ణిస్తూ కథ నడిచింది ముందుకి. వాళ్ళ పక్క ఇంటికి మోహన్ అనే కాలేజీ యువకుడు అద్దెకొస్తాడు. డాబా మీద నుంచి సూర్యుడిని చూసి ముగ్ధుడై ఆ పిల్లని తప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ పిల్ల కోసం కలలు కంటాడు. చదువు మానేసి బెంగ పెట్టుకుంటాడు. ఇదంతా ఒక వారం రోజుల బాధ. తర్వాత ఒకనాడు ఆ పిల్ల మూగదని అతనికి తెలిసిపోతుంది. నిర్ఘాంతపోతాడు. అతని మనసు మారిపోతుంది. ఆ అద్దె గదిలో నుంచి వెళ్ళిపోతాడు. అది కథ. రచయిత ఆ యువకుణ్ణి మోసగాడిగా చిత్రిస్తాడు. ఆమెని పెళ్లి చేసుకోనందుకు అతన్ని చాలా అపహాస్యం చేస్తాడు. తాత్కాలిక మోహావేశమే తప్ప నిజమైన ప్రేమ మోహానికేమీ తెలుసు అనే ప్రశ్నతో ముగించి ఆతృతగా లలితామొహం చూశాడు రచయిత. ఆమె అసలు కథ విన్న శ్రోతలా కనిపించలేదు. పిల్ల శ్రోతలు సరేసరి కిటికీ మీద నుంచి దిగుతున్న చీమల బారుతో ఆటలాడుకుంటున్నారు. మోహాన్ని మీరెందుకంత వెటకారం చేశారు అంది లలిత. అమ్మయ్య, విన్నారన్నమాట. వెటకారం కాకపోతే వాడు చేసిందేమిటండి? ప్రేమ ప్రేమ అని కలవరించాడే, నిలవగలిగాడా? ఎందుకు నిలవాలి? అతని ప్రేమ కలవరింతల్లో ఆమెని ఏమీ లోపం లేని దానిలా అనుకున్నాడు గాని మూగదానిలా అనుకున్నాడా? ఆమెతో మాట్లాడాలనే కోరిక అతనికి ఉండకూడదా? అతను ఆమె కోసం త్యాగం చేసే బదులు ఆమె పెళ్లి ప్రసక్తి ఎత్తుకోకుండా ఉండరాదు? అతను ఆమెకేం ద్రోహం చేశాడని అతన్ని తప్పుపట్టాలి. పోనీ అతను ఆమెకేమైనా వాగ్దానాలు చేసి మాట తప్పాడా? అలాంటిదేమీ లేదే. అతనేం ద్రోహం చేశాడు? ద్రోహం చెయ్యలేదనుకోండి, ఒక మంచి పని చేయడం తప్ప మూగపిల్లని చేసుకొని అతని జీవితమంతా అసంతృప్తిగా చేసుకోవడం మంచి పనేనా? ఎందుకు కాదండి? అయితే మీరు చేసుకోండి. ఒక మూగపిల్లని తీసుకురండి. అలాంటి గుణవతి అయిన మూగపిల్లని. మూగా వద్దు, వెర్రి వద్దు. కాస్త కట్నం తగ్గించి చేసుకుందురు, చూస్తాం. ఏమిటి దురన్యాయం? నేను మీకంతా వర విక్రయం హీరోలాగా కనిపిస్తున్నానా? కనిపించటానికే మీ సూర్యుళ్ళ అందరూ బాగానే కనిపిస్తారు పైకి. ఎంత మాటన్నారు! నా గుండెలు ఆగిపోయే మాటన్నారు. ఆగిపోలేదనుకోండి, అవి ధైర్యంగా ఉన్నాయి. సరే, నా పెళ్ళి జరిగినాడు మీరే శభాష్ అంటారు లేండి. ఇంతకీ మోహన్ తప్పులేదంటారా? లేదు. ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బతకాలంటే అది ప్రేమ వల్లనే జరగాలి గాని ఆదర్శాల కోసం కాదు. అతనికి ప్రేమ కలిగిందిగా. అది ఆమె గురించి తెలియకముందు. తెలిస్తే మొదటే అతనికి ఆ ఇష్టం కలిగేది కాదు. తెలిసాక ఆ ఇష్టం పోయింది కదా. అంతేగాక ఆమెకి కూడా అతని మీద ఇష్టం కలగాలి కదా. ఎంత మూగపిల్లైతే మాత్రం ఎవడో ఒకడు దొరికితే చాలని ఎదురు చూస్తూ ఉంటుందా? ఆమెకి కూడా ఇష్టాయిష్టాలు ఉండవా? ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కలిగితేనే వాళ్ళు ఒకటవ్వాలి. మీ కథలో 2 వైపుల నుంచి ప్రేమ ఎక్కడ ఉంది? రామచంద్రం చిరునవ్వుతో తలవాల్చి విన్నాడు. ఆమె మూగపిల్ల అని తెలిసాక ఏ అబ్బాయికి ప్రేమ కలగకపోతే అన్నాడు. కలగకపోతే అంతే. ఆ లోపం వల్ల వచ్చే ఫలితాన్ని ఆమె భరించాలి. ఎవరో వచ్చి ఆదర్శం కోసం తన లోపాన్ని భరించాలని ఆమె ఎందుకు అనుకోవాలి? ఏ అబ్బాయికైనా అలాంటి ప్రేమ కలిగితే సరే, లేకపోతే ఆమె పెళ్లి ఆలోచన లేకుండా ఉండిపోవాలి. అవునవును, ఈ అమ్మాయి ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడాలి? అది గ్రహించారు కదా. అయితే మోహన్ తప్పేమీ లేదంటారు, అంతేగా. అతన్ని ఎలా తప్పు పట్టగలరు చెప్పండి? అతనేమీ మోసం చెయ్యలేదు కదా. అయ్యయ్యో, ఎంత కష్టపడి రాశాను. ఇప్పుడెలాగా? మళ్ళీ కష్టపడండి, మార్చండి. ఈసారి ప్రేమ ఆదర్శమా అని పెడతాను కథ పేరు. అలా చేసేయండి. మీరింత తెగేసి చెప్పేస్తున్నారే అంటూ కాగితాలు జేబులో పెట్టుకొని లేచాడు. మీరు నాకు గంట పర్మిషన్ ఇచ్చారు. ఇంకో 2 నిమిషాలుంది. గుమ్మం దాటడం ఉత్తమం అనుకుంటాను. పర్వాలేదు, కూర్చోండి. వద్దులేండి, గంట టైమే తీసుకున్నాను. మాట నిలుపుకోవడం నాకిష్టం అని నవ్వి వెళ్ళిపోయాడు. 4-5 నెలల తర్వాత మళ్ళీ ఒక సాయంత్రం రామచంద్రం లలిత ఇంటికి వచ్చాడు. తెల్లటి బట్టలతో స్కూల్లో చూసినప్పటికన్నా శుభ్రంగా ఉన్నాడు. ముస్తాబు చేసుకున్నారు? ఏమిటి విశేషం అంది లలిత హాస్యం చెయ్యాలని బుద్ధి పుట్టి. కనిపెట్టేశారా? ముస్తాబు చేసుకోవడం నేరమా, లేకపోతే నాకు హక్కు లేదా అన్నాడు కోపం నటిస్తూ. కోప్పడకండి బాబు, నేనలా అనలేదు. కూర్చోండి అని మర్యాద చేసింది లలిత. మీరు పనిలో ఉన్నారా? నన్ను కొంచెం సాయం చేయమంటారా?
లేకపోతే తొందరగా తెముల్చుకొని వస్తారా? ఇంకా లేకపోతే పని ఎగ్గొట్టేసి వస్తారా? కొంచెం మాట్లాడాలి మీతో. ఏమిటి? కోర్టులో అడిగినట్టు అలా అడిగితే ఎలాగండి? ప్లీజ్ లలిత గారు, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చానండి. నన్ను హడలగొట్టడం న్యాయం కాదు. లలిత నవ్వింది. లోపలికి వెళ్ళి అన్నం వార్చి మొహం కడుక్కొని తల దువ్వుకొని కాఫీ కప్పుతో గదిలోకొచ్చింది. రామచంద్రం ఆలోచిస్తూ కాఫీ అందుకొని తాగాడు. లలిత బల్ల కొంచెం జరుపుకొని కూర్చుంది. అతను ఏం మాట్లాడతాడో చాలా వరకు ఊహించింది. లలితకి చాలా విచారం కలిగింది. ఏదో మాట్లాడతానన్నారే అంది అతని మొహం చూస్తూ. రామచంద్రం చాలా కొత్త తరహాగా కనిపిస్తున్నాడు. నేనేం మాట్లాడినా మీరు కోపం తెచ్చుకోనని, బాధపడనని చెప్పండి ముందు. నాకు ధైర్యంగా ఉంటుంది. నాకు బాధ కలిగేలా మాట్లాడరు కదా మీరు. మీకు మాత్రం తెలియదా? చెప్పండి. మీరేం మాట్లాడినా శ్రద్ధగా వింటాను. తెలుసు, మిమ్మల్ని నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. మీరు నాకు ఎంత నచ్చారంటే నిజంగా నా మనసులో ఉన్నదంతా చెప్తే మీకు చాలా అతిశయంగా ఉంటుంది. నా ఆలోచనలకి రూపకల్పన చేసిన మనిషిలా కనిపిస్తున్నారు మీరు. ఆడవాళ్ళు మీలా ఉండాలి అంటే ఎలాగా? అంది లలిత కొంచెం నవ్వి. నేనలా చెప్పలేను, మీకు తెలుసు. నన్నెందుకు అడుగుతారు? ఇంతకీ నా సమస్య ఏమిటంటే, మా అమ్మమ్మ నా పెళ్లి చూడాలనే ముచ్చటతోటే పుట్టింది. ఆవిడ కోరిక తీరకుండా ఇంద్రుడు రథం పంపేస్తాడో ఏమిటో, తిరక్కొట్టడం ఎలాగా అని తెగ మదన పడుతోంది. అంచేత ఆ రథం వచ్చే లోపల నన్ను రూంలో నుంచి గృహంలోకి మార్చి తను ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తహతహలాడుతుంది. ఈ మధ్య ఆవిడకి కాళ్లవాపులు, నడుం నొప్పి, నీరసం వగైరాలతో రథం వచ్చే జాడలు చాలా కనిపిస్తున్నాయని గొలుసు ఉత్తరాలు రాస్తోంది. అదండి మా అమ్మమ్మ వరకు విషయం. మీరు తొందరగా పెళ్ళాడేసి మీ అమ్మమ్మని రథం ఎక్కించెయ్యాలని ఉందా? అమ్మమ్మ గురించి అవేం మాటలండి? మీ పిచ్చిగాని అప్పుడే ఎక్కుతుందా? తర్వాత ముని మనవణ్ణి చూస్తానంటుంది. ఆ వెనక వాడి పెళ్ళి కూడా చూడాలంటుంది. అంచేత నా పెళ్ళి మా అమ్మమ్మకి నూతన జీవితం ఇస్తుంది తప్ప. సరే సరే, ఇక నా విషయం వినండి. నన్ను మా అమ్మమ్మ రామచంద్రుడు అంటుంది. మా అమ్మా నాన్న తిక్క సన్నాసం అంటారు. మా చుట్టాలు పక్కాలు చాలా బుద్ధిమంతుడంటారు. స్నేహితులేమో అతి పెంకివాడంటారు. ఏమిటండి ఈ దురన్యాయం? దేవుడు తప్ప ఒక్క మనిషి ఇన్ని రకాలుగా కనిపిస్తాడా? నాకు మాత్రం నేను చాలా నచ్చుతాను సుమండి. చిన్నప్పుడు నేను మొట్టమొదట తురక స్నేహితుడింట్లో అన్నం తిన్నానని మా నాన్న చెడామడా తిట్టి, నీకు కులం గోత్రం ఎందుకులే, రామచంద్ర యాకోబువో, రామచంద్ర దత్తావో, జోసఫ్వో, సింగువో అయిపో అని శపించాడు. అప్పట్నుంచి నేను కులం చెడిపోయానని ఆయన ఉద్దేశం. తర్వాత ఘట్టం నా పెళ్ళి. నాకు 16వ ఏటి నుంచి నన్ను ప్రేమించే బోలెడు మంది పిల్లలు మా వాళ్ల కాళ్ళ గడ్డం పట్టుతున్నారు. ఆ పిల్ల నిన్ను డాబా మీద నుంచి చూసిందట్రా, నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుందట్రా అని చెప్తే నేను ఆ పిల్లని ఎంత మాత్రం తిరస్కరించలేనని మా వాళ్ల గాఢ నమ్మకం. అలా డాబాల మీద నుంచి అటకల మీద నుంచి చూసి పెళ్లికి సిద్ధపడే పిల్లలు నాకక్కర్లేదని అనేశానని మా నాన్న మొహం చూడాలి. వైట్లో నుంచి బ్లాక్లోకి, బ్లాక్లో నుంచి డార్క్లోకి మారి వారం రోజులు మాట్లాడడం మానేశాడు. అయితే నీకెలాంటి పిల్ల కావాలోయ్ అన్నాడు. ఏడో నాడు రాజీకొస్తూ, నాకదేం తెలియదు, ఫలానా లాంటి పిల్ల అని నేనేం బొమ్మలు గీసుకొని గీతలల్లుకోవడం లేదు. ఏ పిల్లన్నా కనబడి ఈ పిల్లతో జీవితం అద్భుతంగా ఉంటుందనిపిస్తే తప్ప నాకు పెళ్ళి గిళ్ళి అక్కర్లేదు అని ఇవే డైలాగులు కావనుకోండి. పాపం పెద్దాయనకి నిర్మొహమాటంగానే చెప్పేశాను. నీ మొహం, నీకు పెళ్లి రాతెక్కడుందిలే. పెద్దాళ్ళు కుదర్చడం, వేడుగ్గా పెళ్లాడ్డం ఈ కాలంలో ఎక్కడేడ్చాయిలే. ఏ బస్సులోనో రైల్లోనో సినిమా హాల్లోనో అవ్వాల్సిందే నీ పెళ్ళి అని శాపం పెట్టాడాయన. చూడండి ఎంత అపార్థం. బస్సులో పిల్లని, రైల్లో పిల్లని పెళ్ళాడే వాణ్ణైతే డాబా మీద పిల్లనే పెళ్ళాడనా? ఆ విధంగా నా తల్లిదండ్రులు నా పెళ్లి మాట వదిలేసుకొని హఠాత్తుగా కోడల్ని తీసుకొస్తే ముందు కేకలేసి తర్వాత స్వాగతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వింటున్నారు కదూ అని లలిత మొహం పరిశీలిస్తూ ఆగాడు. లలితకి గతం గుర్తుకు వస్తోంది. చాలా దిగులు పడుతుంది మనసు. వింటున్నాను, చెప్పండి అంది నిరుత్సాహంగా. ఎందుకలా ఉన్నారు అన్నాడు రామచంద్రం కంగారు పడుతూ. లలిత తేరుకొని, అబ్బే ఏం లేదు, చెప్పండి అంది. అసలు మీకెలాంటి పిల్ల కావాలి? మీ నాన్నగారికి చెప్పకపోయినా నాకు చెప్పండి అంది మళ్ళీ కొంచెం నవ్వి.
చెప్పాను కదండి, ఈ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను బాబోయ్ అనిపించే పిల్ల కావాలి అన్నాడు రామచంద్రం. అలాగే అనిపిస్తుంది ముందు. తీరా పెళ్ళయ్యాక ఈ పెళ్ళాం ఎప్పుడొదులుతుంది దేవుడా అని ఎదురు చూస్తారు. ఎంత అభాండం! లలిత గారు, మీకిది ధర్మం కాదండి. మీరు దించకపోతే ఈ బరువు నేను మొయ్యలేనండి. లలిత నవ్వింది. అయితే తిన్నగా చెప్పండి, మీకెలాంటి పిల్ల కావాలి అంది. రామచంద్రుడు కాసేపు ఆలోచన ముద్ర పట్టి వ్యక్తిత్వం, సంస్కారం, అనురాగం, అందం అని కళ్ళు తెరిచాడు. అబ్బో, చాలా కలవరించారే. వాటికి నిర్వచనాలు కూడా ఇవ్వండి మరి. చంపారు, అది నా వల్ల కాదు. అయితే మీకు పిల్ల దొరికినట్టే. మీ అభిప్రాయాలేమిటో వివరంగా తెలియకపోతే ఏ పిల్ల ఒప్పుకోదు. అలా అంటే నా కొళ్ళు మండుకొస్తుంది. నన్ను చూడకుండా, మా అమ్మని నాన్నని కూడా చూడకుండా, మా మేనత్తనైనా చూడకుండా, మా పక్కింటి వాళ్ల చెప్పుడు మాటలు, మా అమ్మమ్మ వర్ణనలు విని నన్ను చేసుకోవడానికి డజన్ మంది అమ్మాయిలు ఒప్పేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెంతమంది అమ్మాయిలు నా పాదపూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీకు తెలీదు. ఏమిటో అనుకుంటున్నారు మీరు? మొగాడంటే మీరే కరెక్ట్ లేండి. ఇంతకీ మీకు కావలసిన పిల్లకి నిర్వచనం ఉందా లేదా? వస్తున్నానండి, ఆలోచించాలి మరి. ఫస్ట్ వ్యక్తిత్వం అన్నాను కదూ. మొగుడు ఓటెవరికెయ్యమంటే వాళ్ళకి కిక్కురు మనకుండా వేసే వ్యక్తిత్వం కాదు. ఓహో, ఎవరికి వెయ్యొద్దంటే వాళ్ళకి వెయ్యాలన్న మాట. సరే, తర్వాత? సెకండ్ సంస్కారం అన్నాను కదూ. నైస్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే సంస్కారం మాత్రం కాదు. వీపు లేని జాకెట్లు, కాళ్ళు లేని లంగాలు ధరించే సంస్కారము కాదు. శుచి, శుభ్రం, చక్కని ఆలోచనలు, జాలి, దయ వగైరాలన్నీ ఇందులోకొచ్చేస్తాయి. వింటున్నారా? చెప్పండి, వింటున్నాను. అనురాగం మూడోది. ఇది ఎలా ఉండాలంటే సంధ్యారాగం అంత అందంగా, మల్లెపువ్వు అంత పరిమళంగా, పాల వెన్నెలంతా స్వచ్ఛంగా. చూడండి కవికుమారా, తెలుగులో మాట్లాడండి. పాళీ భాషలో మాట్లాడానా? క్షమించాలి లలిత గారు. నా జీవిత సహచరి అనురాగం ఎలా ఉండాలంటే నన్నొదిలేసి నా పటం పట్టుకుని వేళ్లాడ్డం కాకుండా ఉండాలి. పసుపు కుంకాలు కోసం వ్రతాలు, నోములు నోచనిదిగా ఉండాలి. ఓ అర్ధనా కుంకం, ఓ అణా పసుపు కొనుక్కుంటే పోయేదానికి ఇంటి నిండా న్యూసెన్స్ ఎందుకు చెప్పండి? నా మీద కాస్త దయగా ఉంటే చాలు. ఆఖర్న అందం. సరిగ్గా వినండి. తెలుపు నలుపు కానిది, పొడుగు పట్టు కానిది, లావు సన్నం కానిది. చాలు ఊరుకోండి, మతి పోయేలా ఉంది అని వారించింది నవ్వుతూ వింటున్న లలిత. సరే, అది వదిలేస్తాను. అయినా ఇంకా కొంచెం ఓర్పు వహించాలి మీరు. నా గోడు వినక తప్పదు. నా గురించి కొంచెం నెగిటివ్ సైడ్ కూడా చెప్పుకుంటాను. నేను సామాన్య మానవుణ్ణి కనుక నాలో ఒక పిల్ల రాక్షసుడుండొచ్చు. వాడు నాకు ఎప్పుడైనా ఏదైనా వికారం పుట్టించొచ్చు. ఎప్పుడూ ఏ వికారానికి లొంగను అనే నమ్మకం మీ మీద మీకు లేదా? ఉంది బాబు, ఉంది. కానీ ఏం చెప్పగలను? అందుకే గదా సామాన్య మానవుణ్ణి అని చెప్పుకున్నాను. మరి మీ భార్య కూడా సామాన్య మానవురాలే అవుతుంది కదా. ఆమె మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? అబ్బా, ఇంత కఠినమైన ప్రశ్నలు వేసేసి నన్ను భయపెట్టేయడం ధర్మమా? సరే, మాట్లాడంలేండి, చెప్పండి. చిన్నప్పుడు ఏర్పడ్డ భావాలెన్నిటినో చీల్చి చెండాడి మార్చుకున్నాను. అయినా ఆ పిల్ల రాక్షసుడు ఏ మూలాన్న బతికి ఉన్నాడేమోనని నా భయం. వాడెప్పుడో హడలి చచ్చి ఉంటాడనుకోండి. అలా అని మీరు వాణ్ణి వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదు. వాణ్ణి పూర్తిగా హతమార్చాలంటే నా పోరాటానికి నా అర్ధాంగి కూడా సత్యభామలా సహకరించాలి కదా. మీ భార్యని సత్యభామతో పోల్చకండి. కృష్ణుడికి భార్యలు బోలెడు మంది. సత్యభామ వాళ్లల్లో ఒకతి. మీ భార్య అలాంటి అర్ధాంగి ఎలా అవుతుంది? అవునవును, పోలిక బాగాలేదు. తప్పు పోలికే. సరే, మీ అర్ధాంగి ఎట్లా సహకరించాలి మీతో? బాగా అడిగారు. ఎప్పుడో ఏదో చెడ్డ అలవాటు అవుతుందనుకోండి. ఉదాహరణకి తాగి తూలుతూ ఇంటికొస్తాననుకోండి. నన్ను జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి విసనకర్రతో విసిరే భార్య దొరకడం నా కర్మ కాదా? నాలో రాక్షసుడు మరీ పెట్టరేగిపోడా? ఇంకా నేనేం బాగుపడతాను? నన్ను నిలబెట్టి పళ్ళు రాలగొట్టి నాతో లెక్క పెట్టించి వీధిలోకి గెంటేయాలి నా భార్య. చూడండి, ఆ రాత్రంతా చలిలో చీకట్లో గచ్చు మీద పడి ఉంటే నాలో రాక్షసుడు బుద్ధొచ్చి కిక్కురు మనకుండా లెంపలేసుకోడా? అంటే ఆ మర్నాడు మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలా? చీచీ, అలాంటి వాణ్ణి పూర్తిగా వదిలేయాలి.
మళ్ళీ మొహం చూడకూడదు. అసలు మీ మీద మీకే నమ్మకం లేనట్టుందే. నేను ఎన్నడూ తాగను అనే నమ్మకం మీకు లేదంటే మీరు నిజంగానే ఎప్పుడైనా అలా తయారవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అలాంటి మనిషిని వ్యక్తిత్వం గల స్త్రీ ఎందుకు ఎంచుకుంటుంది? అయ్యయ్యో, కంఠంలో ప్రాణముండగా నేను ఏ వ్యసనానికి లొంగను. ఎందుకైనా మంచిదని నా గురించి అతి వినయంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే అది నాకే బెడిసి కొట్టింది. నన్ను క్షమించేసి అదంతా మర్చిపోండి. నిజానికి నాకే దురలవాట్లు లేవు, వాగుడు తప్ప. అది కూడా తగ్గించేసుకుంటున్నాను. చుట్ట, బీడి, సిగరెట్ అలవాటు లేదు. పేకాట రాదు. వాగుడే గాని తాగుడు లేదు. సినిమాలు చూస్తున్నాను. ఎంత నచ్చకపోయినా తెలుగు సాహిత్యంలో నేను చదవని పుస్తకాలుండడానికి వీల్లేదు. భోజనం టిక్కెట్టు కూడా మానుకొని డిటెక్టివ్ పుస్తకాలు కొన్న రోజులున్నాయనుకోండి. ఏం చెయ్యను? ఆనాడు అంత వెర్రి. నా సంపాదనలో ఒక్క కాని నా తల్లిదండ్రులకు పంపిన పాపాన పోలేదు. అలా అని నాకేం బ్యాంక్ అకౌంట్లు లేవు. అసలు మనీ పర్సే లేదు. సాధారణంగా నేను అప్పులివ్వను, అప్పు చేయను. నాకు ఎక్కువ స్నేహితులు లేకపోవడానికి ఇదో కారణం అనుకుంటాను. చాలు, ఇక ఆపేసి వర్తమానంలోకి వస్తానండి. నాకిప్పుడు 27వ సంవత్సరం. గృహస్థ జీవితం వదిలేసుకుని సన్నాసుల్లో కలిసిపోదామని నాకేం సరదా లేదు. మీరు అనుమతిస్తే ఆఖరి మాట కూడా చెప్పేస్తాను. నా అభిప్రాయాలకు సరిపడే అమ్మాయి కోసం కొంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాను. తప్పంటారా? అదేం ప్రశ్న? అది తప్పెలా అవుతుంది? ముందు మన అభిప్రాయాలు మనకు స్పష్టంగా ఉండాలి. మనకు కావలసిన దానికోసమే మనం నిరీక్షించాలి. అంత పట్టుదలగా నిలబడే వాళ్ళ జీవితమే సుఖపడతారు. మీ పట్టుదల నాకు చాలా నచ్చింది. అమ్మ, మీరు మెచ్చుకున్నారు. నాకు కావలసింది కూడా అదే. రామచంద్రం లలితని తదేకంగా చూస్తున్నాడు. లలిత తప్ప అతనికేమీ కనిపించటం లేదు. చిన్నపిల్లల నిర్మలత్వంతో ఉండే అతని మొహం నిండా చెమట పట్టింది. అప్రయత్నంగా లేచి లలిత చేతులు పట్టుకున్నాడు. ఇంకా ఏం చెప్పను? మీకు అర్థం కానట్టు ఎందుకు నటిస్తారు? మీ జవాబు కోసం తహతహలాడుతున్నాను. నన్ను ఆనంద పెట్టడానికి ఒక్క మాట చెప్పండి అన్నాడు. లలిత కంగారు పడి మృదువుగా అతని చేతులు వదిలించుకుంది. కూర్చోండి, ఎందుకంత ఆవేశపడతారు? కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. రామచంద్రం వినిపించుకోలేదు. నా గుండె ఎంత తప్పిస్తుందో చూడండి. ఒక్క మాట చెప్పేయరాదు. ఆడపిల్లలకి తగిన భర్తలు దొరకరంటారే చాలామంది. మగవాళ్ళకి తగిన భార్యలు దొరకరు. సరే, ఒప్పుకుంటాను. రెండూ ఒప్పుకుంటాను. చెప్పండి. ఉండమనో పొమ్మనో చెప్పేయండి. లలిత దిగులుగా నవ్వింది. నేను చెప్పే విషయం సావధానంగా వినాలి. మీకు చాలా ధైర్యం ఉండాలి అంది. రామచంద్రం బిత్తరపోయి, ఇదా మీరు చెప్పేది అన్నాడు. మీరింత కంగారు పడితే ఎలాగా? కూర్చోండి ముందు. మీరు చెప్పిందంతా ఇంతసేపు నేను విన్నాను. నేను చెప్పే 2 మాటలు మీరెందుకు వినకూడదు? మీరేమని చెప్తారోనని నాకు భయంగా ఉంది. తర్వాత అంతా వింటాను. ముందు ఒక్క మాట చెప్పేయరాదు? అలా చెప్పను. నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రామచంద్రం వెంటనే కూర్చున్నాడు. అడగండి, ఏం చెప్పాలి మీకు? లలిత నవ్వి, మీ మనసు బాగాలేదు. ఇప్పుడు మీరేం మాట్లాడగలరు? మనం ఇంకోసారి మాట్లాడుకుంటే అంది. మీకింత జాలి దయ ఉండవని నేననుకోలేదు. ఇది మీకు న్యాయమా చెప్పండి? లలిత కొంచెం సేపు మౌనంగా ఉండి తరువాత అంది. స్త్రీ పాతివ్రత్యం గురించి, శీలం గురించి మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది. రామచంద్రం తెల్లబోయాడు. అయ్యో, ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటారా? నేను చలం శిష్యుణ్ణండి. స్త్రీల గురించి నా అభిప్రాయాలు మీరెరుగరా? ఇలాగే చెప్పి తర్వాత నిలబడలేని వ్యక్తుల్ని చూశాను. కొన్ని సెంటిమెంట్లు ఎంత గొప్ప సంస్కారాన్నైనా చంపేస్తాయి. అలా జరిగితే అది సంస్కారమే కాదు. దాన్ని సంస్కారం అనకండి. మీ విషయంలో ఏదైనా అడగండి, చెప్పటానికి నేను సిద్ధం. చాలా గంభీరంగా ఉన్నాడు రామచంద్రం. ఎప్పుడూ హాస్య ధోరణితో ఉండే అతను అలా ఉండడం చూసి ఆశ్చర్యపడింది లలిత. కొంతసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. నాకు పెళ్ళై 3 ఏళ్లయ్యింది అంది లలిత హఠాత్తుగా. రామచంద్రం నిర్లక్ష్యంగా నవ్వాడు. నా కోసం మీరిన్ని పరీక్షలు పెట్టక్కర్లేదు అన్నాడు. మీరు నమ్మకపోయినా నేను నిజం చెప్పాలి. నేనీ ఊరు ఉద్యోగానికి రాకముందు విశాఖపట్నంలో ఉన్నాను. అతని పేరు శేఖరం. MA చదివాడు. స్టెనోగా పనిచేస్తున్నాడు. చాలా సంస్కార భావాలు కలవాడనుకున్నాను. మా పెళ్ళి మా అక్కయ్య గారింట్లో ఏలూరులో అయ్యింది. మేమిద్దరం ఇష్టపడే నిర్ణయించుకున్నాం. 1 ఏడాది కలిసి ఉన్నాం. కొన్ని విషయాల్లో మంచిగానే ఉన్నాడు. కానీ నా ప్రవర్తన విషయంలో అతను నన్ను చాలా అన్యాయంగా అనుమానించాడు. ఆ అనుమానం అతని మనసంతా తొలిచేసి మూర్ఖుణ్ణి చేసింది.
నన్ను నమ్మటానికి అతని శక్తి చాలలేదు. నన్ను అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఇక అతను మనసు మార్చుకోలేడని బాగా నిర్ధారణ చేసుకొని నా భవిష్యత్తుని వెతుక్కుంటూ మా అక్కగారింటికే వచ్చేశాను. తర్వాత ఈ ఉద్యోగం దొరికింది. 1.5 ఏడాది కిందటే విడాకులకు అప్లై చేశాను. రామచంద్రం నిర్ఘాంతపోతూ విన్నాడు. లలిత మొహం తేరిపారా చూశాడు. ఆమె చెప్పిన దాంట్లో ఒక్క మాటైనా అబద్ధం కాదన్నంత నమ్మకం కలిగింది. అతని మొహం నిర్జీవమైనంతగా పాలిపోయి అంతలోనే మబ్బులు విడిన ఆకాశంలా తేరుకుంది. ఆయన మిమ్మల్ని ఎందుకు అనుమానించాడో, ఎందుకంత అపార్థం చేసుకున్నాడో అదంతా నాకనవసరం. అతను దురదృష్టవంతుడని మాత్రం అంటాను. ఆడవాళ్లు కొన్ని సామాన్య విషయాల్ని కూడా రహస్యంగా దాచుకోవాలండి. ఆ సంగతి నాకు తెలియలేదు. అతనికి నాకు ఒకటే మనసు అన్నంత వెర్రి నమ్మకంతో మా బావ నా మీద చెయ్యబోయిన అఘాయిత్యం గురించి చెప్పాను. అదే విషయం ఇంకే ఆడదానికైనా సంబంధించింది అయితే అతను చాలా ఉదాత్తంగా ఆలోచించగలిగేవాడే. కానీ అది తన భార్య గురించే అయ్యేసరికి అతని సంస్కారమంతా ఏమైపోయిందో చాలా సంకుచితంగా తయారయ్యాడు. ఎంత చెప్పినా నమ్మలేదు. అతన్ని నమ్మించటానికి నేను చేయాల్సిన ప్రయత్నాలేమీ మిగల్లేదు. నేను తనని మోసం చేశానని బాధపడిపోయాడు. ఇంకా అతని జీవితం నరకం చెయ్యలేక వచ్చేశాను. అందుకే మిమ్మల్ని అడిగాను, స్త్రీల శీలం గురించి మీ అభిప్రాయాలేమిటని. స్త్రీలకో శీలం, పురుషులకో శీలం ఉండాలని నేనెప్పుడూ అనుకోను. కానీ మాటలు చెప్పడానికేం గొప్పగానే చెబుతాం. సమయం వస్తే నేనెంత వెధవలా ప్రవర్తిస్తానో ఇప్పుడేం తెలుస్తుంది. ఏదో గట్టి పరీక్ష రావాలి, అప్పుడు తెలుస్తుంది నిలబడతానో లేదో అన్నాడు తనని తను విమర్శించుకుంటూ. తర్వాత ఎంతకాలం మీరిలా ఉండామనుకుంటున్నారు? కొంపతీసి మగవాళ్ల మీద అసహ్యంతో ఒంటరిగా ఉండిపోతారా అన్నాడు ఆతృతగా. లలిత విరక్తిగా నవ్వింది. మీకు సంఘభయం ఉందా అన్నాడు మళ్ళీ. బాధ్యతగా ఉండాలి గాని భయం ఎందుకండి? సంఘం అంటే మనమే కదా. మనం అంటే మనకు భయం ఎందుకు? నన్ను చూసి జాలిపడో, అది ఆదర్శం అనుకునే నన్ను అడిగితే అలాంటి వాళ్ళని నేను ఇష్టపడను. నన్ను నమ్మి జరిగిన దాంట్లో నా తప్పు లేదని అర్థం చేసుకుంటే అది వేరు. కానీ అలాంటి వాళ్ళు చాలా అరుదు. కాబట్టి నా జీవితంలో ఇంకో మనిషిని ఊహించే ఆలోచన నేను పెట్టుకోలేదు. ఇలా ఒంటరిగా బతకటమే చాలా ఆత్మగౌరవం. లేకపోతే ఏ అనాథ శరణాలయం నుంచో ఒక బిడ్డని తెచ్చి పెంచుకుంటాను. నా జీవితం గడిచిపోతుంది. రామచంద్రం లలిత మాటలు శ్రద్ధగా వింటూ చప్పున లేచి లలిత ముందుకు వెళ్ళాడు. మీ అనుభవం మిమ్మల్ని ఇలా కఠినంగా చేసింది. అందర్నీ ఒకే రకంగా ఎందుకు చూస్తారు? ఒకే ఘాటిన ఎందుకు కడతారు? మీరు నాకు చాలా ఉదాత్తంగా కనిపిస్తున్నారు. అర్హతల్ని బట్టి మనిషిని గౌరవించడం నా మతం. లలిత గారు, మనం పెళ్లి చేసుకుందాం. మీకు కూడా ఇష్టమని ఒక్క మాట చెప్పండి. జీవితంలో ఎలాంటి స్పర్ధలు లేకుండా ఆనందంగా జీవిద్దాం. మీరు దొరకడం నా భాగ్యం, నా అదృష్టం. లలిత రామచంద్రాన్ని విచిత్రమైన అనుభూతితో చూసింది. ఆమె కళ్ళల్లో ఆర్ద్రత కనిపించింది. మరి దేశం మనుషుల్లా లేరు? ఈ దేశం మీరనుకునేంత సంకుచితమైంది కాదు. పోనీ నన్ను రుజువు చేయనివ్వండి. వద్దు, నాకు నమ్మకం చాలటం లేదు. తర్వాత మీరు బాధపడతారు. అలా జరిగితే నేను ఇంకా బాధపడతాను. అయితే నా గురించి మీకెలా అర్థమవుతుంది? కొన్నాళ్ళు పోనివ్వండి. మీ మనసు మారకుండా ఉంటే చూద్దాం. మీ మనసు మారకుండా ఉంటుందా నా గురించి అప్పటికి? లలిత కొంచెం నవ్వి, అదే చూడాలి మరి అంది. రామచంద్రం నవ్వుతూ, అదేం కుదరదు. రేపే చెప్పేస్తాను. స్కూల్లో మా అమ్మకి టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. అమ్మో, చాలా పనులున్నాయి అని కంగారు పడ్డాడు. లలిత శాంతంగా చూస్తుంది రామచంద్రాన్ని. ఈ అమాయకుడు శేఖరం కన్నా ఉన్నతుడా? శేఖరం దాటలేని అవధులు ఇతను దాటగలుగుతున్నాడు. ఇతని అభిప్రాయాలకున్న బలం ఏమిటి? ఇతని ఆలోచనలకున్న విశాలత్వం ఏమిటి? తరతరాల నమ్మకాలకు, బలహీనతలకు ఈ వ్యక్తి అతీతుడా? ఈ హాస్యప్రియుడిలో ఇంత మానసిక బలం ఉందా? రామచంద్రం లలిత చేతులు పట్టుకుని చిరునవ్వుతో ఆమె మొహంలోకి చూశాడు. లలిత, ఇదిగో పాణిగ్రహణం అయిపోయింది. ఇది గాంధర్వ వివాహం తెలుసా? మనం భార్యాభర్తలం. కథ కొనసాగుతుంది.